నమస్తే సార్. నమస్తే సార్. సార్ మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉన్నారు సార్ ఈ మధ్య కాలంలో. అది కూడా 61.2% పీపుల్స్ ఉన్నారు సార్ మన ఇండియాలో. సో అలాంటి వాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులతో బాగా బాధపడే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీకు చెప్పుకుంటారు? యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్థరైటిసే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఆర్థరైటిస్లోనే 100 రకాలు ఉన్నాయి. ఓకే సార్. సో మనం ఎక్కువ ఏం వింటాం? గౌట్ వింటాం, ఆస్టియో ఆర్థరైటిస్ వింటాం, రుమటైడ్ ఆర్థరైటిస్ వింటాం, సోరియాటిక్ ఆర్థరైటిస్ వింటాం. దీంట్లో ఎక్కువ బాధపడేది అంటే ఎక్కువ సఫరింగ్ దేంట్లో ఉంటుందంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో, సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా వేరే వేరే ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు మీరు చెప్పారు ఎట్లా బాధపడతారు అనేసి. ఇప్పుడు మన దగ్గర ఒక రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చిండే అనమాట. ఓకే సార్. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఏజ్ 37 ఇయర్స్ ఉండే. ఓకే. 10 ఇయర్స్ అయింది డయాగ్నోజ్ అయ్యి. అండ్ చాలా నాడ్యూల్స్ వచ్చేస్తాయి రుమటైడ్ ఆర్థరైటిస్లో అండ్ డిఫార్మిటీస్ అవుతాయి. అంటే ఫింగర్స్ ఏమో ట్విస్ట్ అయిపోతాయి, కాళ్ళ బోన్స్ ఏమో ట్విస్ట్ అయిపోతాయి, సరిగా నడవడానికి రాదు. ఆ పేషెంట్కి ఎట్లుండే అంటే కండిషన్ వాకర్ పట్టుకొని నడవాల్సి ఉంటుండే, అంటే ఒక సపోర్ట్ లాగా. ఓకే. అయితే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి పేషెంట్కి అని అనుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్ ఎంత డిఫికల్ట్ అయిపోతుంది అది మనం వాళ్ళ షూస్లో నిల్చుంటేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఎట్లుండే అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుండే, ఒక సైన్ చేయడానికి కూడా చాలా డిఫికల్టీగా ఉండే. ఓకే సార్. వంటలు చేసుకునేటప్పుడు కూడా చాలా డిఫికల్టీ ఉండే. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తుండే కాబట్టి ఫీమేల్ పేషెంట్ ఉండే. సో వంటల కోసం హెల్పర్ని పెట్టుకోవడం, డైలీ కార్లో ఆఫీస్కి ఎవరైనా డ్రాప్ చేయడానికి ఉండడం, అయితే లిఫ్ట్లో ట్రావెల్ చేయడం ఉండే, ఫెసిలిటీస్ ఉండే. బట్ ఒక సిగ్నేచర్ చేయడానికి కూడా ఎంత కష్టం అవుతుండే ఆ పేషెంట్కి, ఎందుకంటే ఫింగర్స్లో కూడా నొప్పులు ఉన్నాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్ వరకు నడవడం అంటే కార్ గేట్ దగ్గర ఆగితే కూడా లిఫ్ట్ వరకు వెళ్ళడం కూడా ఒక చాలా పెద్ద సమస్య ఉండే పేషెంట్కి. అండ్ ఎట్లా అయిపోతుంది ఇప్పుడు చూడండి, అరే ఇప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నారు, జర పెద్దగా అవుతున్నారు, ఇప్పుడు వాళ్ళని ఎక్కడైనా బయటికి తీసుకొని వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచన. ఇప్పుడు పేషెంట్ ఏమో వీల్ చైర్ మీద అయితే తిరగలేదు కదా పిల్లలతోటి, ఆమెకు అట్లా కూడా ఉండే మానసికంగా. అందరు ఏమనుకుంటారు, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే పోవడం కష్టం, అందరు అడుగుతారు ఏమైంది ఎట్లుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి, ఎవరు హెల్త్ బాగాలేదు, అందరు అడుగుతారు ఎక్కడ వాడుతున్నావు, ఏం వాడుతున్నావు, ఎట్లా తగ్గుతుంది లేదు అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఇదే మాట్లాడతారు, ఈ డాక్టర్ దగ్గర పో, ఆ డాక్టర్ దగ్గర పో, అందరు సలహాలు ఇస్తూనే ఉంటారు. అయితే వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, అరే ఎందుకు ఇంత జాలి చూపిస్తున్నారు నా మీద, మెంటలీ కొంచెం ఇన్ఫీరియర్ అనిపిస్తుంది పేషెంట్కి. సో ఇవైతే మైండ్లో ఉండే సిమ్టమ్స్ ఉండే పేషెంట్కి. మళ్ళా వాకింగ్ చేయడానికి రాకపోవడం, స్నానం చేయడం కష్టంగా ఉండడం, సారీ వేసుకుంటే ఇట్లా బ్లౌజ్కి ఇది పెట్టుకుంటారు కదా పిన్, అది పెట్టుకోవడం కూడా అంత కష్టం డిఫికల్ట్ ఉంటుండే ఆ పేషెంట్. ఇట్లా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు సివియర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు. ఓకే సార్. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చా? చూడండి, నేను ఒకటి చెప్తాను, ఇవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని ట్రీట్మెంట్ కోసం మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర అయితే పోవాలి. ఓకే. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే సివియర్ కండిషన్స్ ఉంటాయి. అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంది, ఇప్పుడు మన బాడీనే, మన బాడీ పార్ట్స్ని ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో దాన్ని డ్యామేజ్ చేస్తుంది, ఏమనుకొని ఇది హార్మ్ఫుల్ ఏదో ఉంది మన బాడీలో అనేసి. సో దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం. కానీ మన ఇంట్లో ఉన్నవి ఏవైతే మన కిచెన్లో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి, అవిట్లో కొంచెం కొన్ని ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి వాడుతూ మీరు మందులు వాడితే మీ లైఫ్ మాడిఫై అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. మాడిఫై అవ్వడం అంటే ఇప్పుడు ఎంత నొప్పులు ఉన్నాయి, ఎంత కష్టంగా ఉంది లైఫ్, అది కొద్దిగా బెటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తక్కువ నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు 2-3 రోజుల నుంచి నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఇవి ఇంట్లో ఉన్నవి వాడుకుంటే మీకు రిలీఫ్ ఉంటుంది. ఏదైనా స్పెసిఫిక్ హోమియోపతి మెడిసిన్ ఉంది, అది వాడితే ఇప్పుడు టెంపరీ మీకు సొల్యూషన్ దొరుకుతుంది. కానీ మంచిగా రివర్స్ అవ్వాలి కండిషన్, ఎందుకంటే హోమియోపతి ఏమో ఒక హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అండ్ హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే మన మెడిసిన్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే డిస్టర్బ్ అయింది అది సెట్ చేస్తుంది మళ్ళీ.
అండ్ ఎన్నోసార్లు కండిషన్ రివర్స్ కూడా అవుతుంది. సో అట్లా ఉంటుంది. సో మీరు అడిగారు కదా ఏమైనా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా అనేసి. ఇప్పుడు కొద్దిగానే ఉన్నాయి అనుకోండి నొప్పులు, మోకాల నొప్పులు కానీ, వీపులో నొప్పి, నడుము నొప్పి, ఒక 15 days 1 month నుంచి ఉన్నాయి అనుకోండి. ఏం చేయండి అంటే గోల్డెన్ మిల్క్ కన్జ్యూమ్ చేయండి. గోల్డెన్ మిల్క్ అంటే అందరు అనుకుంటారు, అరే గోల్డెన్ మిల్క్ ఏమైనా బంగారం వేస్తారా అనేసి, బంగారం వేస్తారా ఏమైనా పాలల్లో అనేసి. బంగారం కాదు, మీ ఇంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపు డైలీ 1 pinch or 2 pinch ఇన్ A2 cow milk వేసుకోండి. A2 cow milkలో వేసుకొని అది మంచిగా బాయిల్ చేసి కొద్దిగా గోరువెచ్చని కండిషన్లో వచ్చిన తర్వాత, వామ్ అయిపోయిన తర్వాత, విదౌట్ షుగర్, విదౌట్ జాగరీ, అది మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి. సో గోల్డెన్ మిల్క్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది, దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కొన్ని రోజులు ఏదైతే నొప్పి ఉంది అది తగ్గుతుంది. ఒకవేళ చాలా రోజుల నుంచి నొప్పులు ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి అంటే కొందరు పేషెంట్లకు ఎట్లుంటుంది, నిల్చున్నప్పుడు నొప్పి అవుతుంది, కూర్చున్నప్పుడు నొప్పి అవుతుంది, మంచిగా నడిచేటప్పుడు మెల్లిమెల్లిగా నొప్పి డిసపియర్ అయిపోతుంది. అయితే వాళ్ళకు కూడా ఇది పనికొస్తుంది. సో వాళ్ళు ఇది వాడచ్చు. మళ్ళీ ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి ఆటోఇమ్యూన్ కండిషన్స్. మన హోమియోపతి మెడిసిన్స్ అయితే రివర్సల్లో హెల్ప్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఏదైనా రిలీఫ్ కావాలి, కొంచెం మంచిగా రిలాక్స్డ్ అనిపించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ కూడా ఒక యాంగ్షియస్ కండిషన్లో వచ్చేస్తాయి ఈ రోగాల్లో. ఎందుకంటే చాలా సివియారిటీ ఉంటుంది కదా, బోన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి, మజిళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి, బలం లేకుండా అయిపోతుంది బాడీలో. సో వాళ్ళు ఏం చేయాలంటే దాల్చిని చెక్క, మిరియాలు, ఇలాచీలు, ఇవి 3 కొంచెం దంచేసి కొద్దిగా గ్రైండ్ చేసుకున్నట్టు చేసుకోవాలి. అండ్ వాటర్ని బాయిల్ చేయాలి, ఒక 1 glass వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి దాంట్లో వేసేయాలి, వేసి దాన్ని మూసేయాలి. ఇట్లా ఒక 10 నిమిషాలు వదిలేసేస్తే ఏమవుతుందంటే ఆ వాటర్ మెల్లగా టెంపరేచర్ తగ్గుతుంది. కానీ ఇవి మనం వేసినాం కదా, దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఆ వాటర్లో వచ్చేస్తాయి. అయితే రేషియో ఎట్లా తీసుకోవాలంటే 2 parts ఇలాచీలు, 2 parts దాల్చిని చెక్క, 1 part మిరియాలు. ఇవన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. సో ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఫ్రీ రాడికల్స్ వాళ్ళ బాడీలో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫ్రీ రాడికల్స్ అంటే ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయిపోతుంది బాడీలో. ఆక్సిజన్ని ఎట్లా వాడుకోవాలి అర్థం కాక ఇన్ఫ్లేమ్ అయిపోతుంది బాడీ. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దీంట్లో, అండ్ ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి మిరియాల్లో. ఎనాల్జెసిక్ అంటే పెయిన్ ఏదైతే ఉంటుంది కదా దాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మంచిగా నొప్పి ఉందనుకోండి, ఇవి భుజాల నొప్పులు, మోకాల నొప్పులు, మీరు చూడండి కొందరు ఎక్కువైతే, ఎవరికి ఎక్కువ నొప్పులు ఉంటాయి వాళ్ళు ఇట్లా చేసుకోవడం, ఇట్లా చేసుకుంటూనే ఉంటారు కొద్దిసేపటికి. సో అవి రిలీఫ్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట మిరియాలు. ఎందుకు, ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకోటి ఏది తీసుకున్నాం మనం, దాల్చిని చెక్క తీసుకున్నాం, దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏదైతే ఉబ్బిపోయింది లోపల బాడీ, మనకు బయట కనిపించకపోతుండొచ్చు, కానీ ఏదైతే ఉబ్బిపోయింది కదా దాన్ని కొద్ది వరకు రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సివియర్ కండిషన్స్లో కూడా, చాలా తక్కువ ఉంది కండిషన్లో అయితే ఈజీగా రివర్స్ అయిపోతుంది. ఇవి దీని బెనిఫిట్స్ అన్నమాట. నిజంగా సార్, ఈరోజు పేషెంట్కి ఈ మోకాల నొప్పులు కానీ మన బాడీలో వచ్చే ఆర్థరైటిస్ ప్రాబ్లం వల్ల వచ్చే ఏ పెయిన్కైనా కూడా చక్కటి రెమెడీ అయితే తెలియజేస్తే, అట్ ద సేమ్ టైం పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ కూడా ఉందని చెప్పి చక్కగా వివరించారు సార్. కంపల్సరీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి కంపల్సరీ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.